కాయిన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. చాలా ఎక్కువ మొత్తంలో ఏ కాయిన్స్ని రిలీజ్ చేశారు? పంచ్ మార్క్డ్ కాయిన్స్. అంటే ఏ నాణాలు? విద్దంక నాణాలు. అంటే మౌర్యులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ మొత్తంలో విద్దంక నాణాలు అనేటువంటివి రిలీజ్ చేయడం జరిగింది. సిల్వరు కాపర్తో మేడ్ చేసినటువంటి, సిల్వరు కాపర్తో తయారైనటువంటి పంచ్ మార్క్డ్ కాయిన్స్, విద్దంక నాణాలు అనేటువంటి వాటిని రిలీజ్ చేయడం జరిగింది. మౌర్యులు అనేటువంటి వాళ్ళు వెండి రాగితో తయారు చేసినటువంటి విద్దంక నాణాలు పంచ్ మార్క్డ్ కాయిన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి విద్దంక నాణాలు లేకపోతే పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటే ఏమని చెప్పాను? పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటే ఏమని చెప్పాను? కాయిన్స్ పైన ఎటువంటి రిటర్న్ సోర్సెస్ అనేటువంటివి ఏమీ ఉండవు. ఏమి మతం గురించి కానీ, దేవుడి గురించి కానీ, లేకపోతే రాజు గురించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. కేవలం ఆ కాయిన్ పైన ఒక ఎంబ్లమ్ అనేటువంటిది, ఒక సింబల్ అనేటువంటిది పోర్ట్రేట్ చేయడం జరుగుతుంది. అది ఎయిదర్ రాజు బొమ్మైనా కావచ్చు, లేకపోతే దేవతల బొమ్మైనా కావచ్చు, లేకపోతే యానిమల్స్ యొక్క బొమ్మైనా కావచ్చు, లేకపోతే జంతువులు పక్షుల యొక్క మొక్కల యొక్క బొమ్మలైనా కావచ్చు. అంటే ఒక ముద్ర అనేటువంటిది పంచ్ వేయడం జరుగుతుంది. అలా అటువంటి కాయిన్స్ని పంచ్ మార్క్డ్ కాయిన్స్ లేకపోతే విద్దంక నాణాలు దేనితో ప్రిపేర్ చేశారు? వాటిని సిల్వరు కాపర్తో ప్రిపేర్ చేయడం జరిగింది. మరి మౌర్యుల యొక్క కాయిన్స్ని ఏమని పిలిచాం? పానా. మౌర్యుల యొక్క కాయిన్స్ ఏమని పిలిచామండి? పానా. అంటే పానా అనేటువంటిది ఎటువంటి కాయిన్? సిల్వర్ కాయిన్. ఆఫీషియల్ కాయిన్ ఆఫ్ మౌర్యన్స్ అంటే ఏం చెప్పాలి? పానా. పానా అనేటువంటి వెండి నాణాన్ని రిలీజ్ చేయడం జరిగింది. పానా అనేటువంటి వెండి నాణాన్ని రిలీజ్ చేశారు. అంతేగాని మౌర్యులకు సంబంధించినటువంటి కాయిన్ సిస్టమ్ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది లేదు. వాళ్ళ నాణ్యాల గురించి కూడా పెద్దగా సమాచారం అనేటువంటిది లేదు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఎడిక్ట్స్. శాసనాలు. ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఎడిక్ట్స్. ఎడిక్ట్స్ అంటే కమాండ్స్ ఆఫ్ రూలర్స్, అంటే రాజ ఆజ్ఞ. ఎడిక్ట్ అంటే అర్థం ఏంటండి? రాజ ఆజ్ఞ. శాసనాలు లేక ఎడిక్ట్స్, రాజ ఆజ్ఞలు లేకపోతే శాసనాలు. ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో మొదటిసారిగా శాసనాలు వేసినటువంటి రాజవంశం మౌర్యులు. భారతదేశంలో మొదటిసారిగా శాసనాలు వేసినటువంటి రూలర్ అశోకుడు. అంటే ద ఫస్ట్ రూలర్ హూ కంపోజ్డ్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ ఇండియా, అశోక. The first kingdom who released inscriptions in India, Mauryan kingdom. అంటే భారతదేశంలో శాసనాలు వేసినటువంటి మొదటి రాజవంశం ఏంటి అంటే మౌర్య వంశం. భారతదేశంలో శాసనాలు వేసినటువంటి మొదటి రాజు ఎవరు అంటే అశోకుడు అనేటువంటి వ్యక్తి. మీకు శాసనం అంటే ఏంటో చెప్పాను. ఏంటి శాసనం అంటే? ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటి? రాజు గొప్పదనం గురించి కానీ, రాజు ఇచ్చినటువంటి దానాల గురించి కానీ, రాజు యొక్క కమాండ్స్ గురించి కానీ, అంటే రాజ ఆజ్ఞల గురించి కానీ, లేకపోతే పన్నుల వ్యవస్థ గురించి కానీ, లేకపోతే రాజు చేసినటువంటి దానాల గురించి కానీ, ప్రజలు ఎలా బిహేవ్ చేయాలి, ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉండాలని కానీ ఒక రాజు అనేటువంటి వ్యక్తి రిలీజ్ చేసినటువంటి, ఒక రాజు అనేటువంటి వ్యక్తి రాపిస్తాడు. ఎక్కడో ఒక చోట అందరూ గుమిగూడేటువంటి ప్లేసుల్లో రాజు రాపించినటువంటి వాటిని శాసనాలు అంటాం. మళ్ళీ చూడండి, ఒక గట్టి ఉపరితలంపై రాయబడినటువంటి, ఒక గట్టి ఉపరితలంపై రాజు యొక్క గొప్పదనం గురించి కానీ,
రాజు యొక్క దానాల గురించి కానీ, పన్నుల వ్యవస్థ గురించి కానీ, రాజ ఆజ్ఞల గురించి కానీ సమాచారం ఇస్తూ రాసినటువంటి విషయాన్నే ఏమంటారు అంటే శాసనం అని పిలవడం జరుగుతుంది. ఇప్పట్లో ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలు ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి అనేటువంటివన్నీ కూడా గవర్నమెంట్ ఎలాగైతే జీవోల రూపంలో ఇస్తుందో, అప్పట్లో రాజులు అనేటువంటి వాళ్ళు తమ యొక్క కమాండ్స్ అనేటువంటివి ప్రజలందరికీ తెలియడం కోసమని గ్రామంలో ప్రజలందరూ ఎక్కడైతే అంటే రచ్చబండలు అంటాం, లేకపోతే గ్రామంలో ఎక్కడైతే ప్రజలందరూ కూడా ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతున్నారో అక్కడ వాళ్ళందరికీ కనిపించేలాగా ఒక రాతి పైన కానీ, ఒక స్తంభం పైన కానీ, ఒక గుహలో కానీ ఎక్కడైనా కూడా శాసనాలు అనేటువంటివి వేయడం జరుగుతుంది. శాసనం అంటే రాజు చేత ఇష్యూ చేయబడినటువంటి ఒక ఆర్డర్. రాజు అయినా వేయచ్చు, లేకపోతే రాజుల దగ్గర పనిచేసే సేనాధిపతులైనా వేయచ్చు, లేకపోతే కవులైనా వేయచ్చు, ఎవరైనా వేయచ్చు. అంటే ఒక ఇన్ఫర్మేషన్ గురించి లేకపోతే ఒక సమాచారాన్ని ఇచ్చేటువంటిదే శాసనం అనేటువంటిది. మరి ఈ శాసనము అనేటువంటివి భారతదేశంలో మొదటిసారిగా మౌర్యులు వేస్తే మొదటిసారిగా అశోకుడు వేయడం జరిగింది. ఈ మౌర్యులు అనేటువంటి వాళ్ళు శాసనాల కోసం ఉపయోగించినటువంటి భాష ఏంటి అంటే ప్రాకృతం. మౌర్యుల యొక్క శాసన భాష ఏంటి అండి? ప్రాకృతం. ఫస్ట్ లాంగ్వేజ్ అనేటువంటి చూద్దాం. ప్రాకృతం. మౌర్యులు శాసనాల పైన ఉపయోగించినటువంటి భాష ప్రాకృతం. అదేవిధంగా స్క్రిప్ట్, ఒక లిపిని కూడా ఉపయోగించారు. భాష ప్రాకృతం, స్క్రిప్ట్ ఏంటి అంటే బ్రహ్మీ లిపి. స్క్రిప్ట్ ఏంటండి? బ్రహ్మీ లిపి. వీళ్ళు శాసనాలకి ఉపయోగించినటువంటి భాష ప్రాకృతం. అదేవిధంగా వీళ్ళు ఉపయోగించినటువంటి లిపి ఏంటి, స్క్రిప్ట్ ఏంటి అంటే బ్రహ్మీ లిపి అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరిగింది. ప్రాకృత భాషలో బ్రహ్మీ లిపిలో శాసనాలు వేయించడం జరిగింది. ఇప్పుడు చూద్దాం, ప్రాకృత భాషలో బ్రహ్మీ లిపిలో శాసనాలు వేశారు. బ్రహ్మీ లిపి అంటే లెఫ్ట్ నుంచి రైట్కు రాయడం జరుగుతుంది, మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కు రాయడం జరుగుతుంది, మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కు రాయడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం మనం రాసేటువంటి విధానం దేన్ని పోలి ఉంటుంది? బ్రహ్మీ లిపిని పోలి ఉంటుంది. అంటే ఎడమ నుంచి కుడివైపుకు రాసేటువంటి విధానాన్ని ఏమని పిలుస్తారు అంటే బ్రహ్మీ లిపి అని పిలవడం జరుగుతుంది. మరి ఈ బ్రహ్మీ లిపి అనేటువంటి దానిని 1837 సంవత్సరం వరకు కూడా ఎవరికీ కూడా చదవడానికి తెలియదు. 1837 సంవత్సరంలో 1837 వరకు కూడా అశోకుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అని తెలుస్తుంది, కానీ ఆయన యొక్క గ్రేట్నెస్ ఏంటి, ఆయన గొప్పతనం అనేటువంటిది ఏంటి, ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ ఏంటి, అసలు అశోకుడు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియటం లేదు. ఎందుకని అంటే ఆయన వేసినటువంటి శాసనాలన్నీ కూడా ఏ భాషలో ఉన్నాయి? ప్రాకృతం. ఏ లిపిలో ఉన్నాయి? బ్రహ్మీ లిపిని చదవడం రావట్లేదు కాబట్టి ఆయన వేసినటువంటి శాసనాలు ఎవరూ కూడా చదవలేకపోయారు. ఏముంది దాంట్లో కంటెంట్ తెలియలేదు. అటువంటి సమయంలో 1837 సంవత్సరంలో జేమ్స్ ప్రిన్సెస్ అనేటువంటి వ్యక్తి, 1837 సంవత్సరంలో జేమ్స్ ప్రిన్సెస్, 1837 సంవత్సరంలో జేమ్స్ ప్రిన్సెస్ అనేటువంటి ఒక బ్రిటిషరు బ్రహ్మీ లిపిని చదవడం జరిగింది. మొట్టమొదటిసారిగా బ్రహ్మీ లిపి గురించి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, బ్రహ్మీ లిపిని చదివినటువంటి వ్యక్తి ఎవరు అంటే జేమ్స్ ప్రిన్సెస్. ఆ జేమ్స్ ప్రిన్సెస్ అనేటువంటి వ్యక్తి బ్రహ్మీ లిపిలో ఉన్న అశోకుడి శాస్త్రాలన్నిటినీ కూడా చదవడం జరిగింది. అశోకుడి శాస్త్రాలు చదివి అప్పుడు ఆయన యొక్క గ్రేట్నెస్ను ప్రపంచానికి చెప్పడం జరిగింది. అంతవరకు అశోకుడు యొక్క గ్రేట్నెస్ తెలియదు. అశోకుడు అనే రూలర్ ఉన్నాడు అని తెలుస్తుంది, కానీ ఆయన ఏం చేశాడు అనేటువంటిది, ఆయన యొక్క గ్రేట్నెస్ గురించి
తెలియదు. దేనిని ఐడెంటిఫై చేసిన తర్వాతే ఆయన యొక్క గ్రేట్నెస్ ఎక్స్ప్లోర్ అయ్యింది అంటే ఈ బ్రహ్మీ స్క్రిప్ట్ని డీకోడ్ చేసిన తర్వాత, బ్రహ్మీ లిపిని చదివిన తర్వాత. ఎవరు అలా బ్రహ్మీ లిపిని చదివినటువంటి వ్యక్తి? జేమ్స్ ప్రిన్సెస్. ఏ సంవత్సరం? 1837. ఏ సంవత్సరం అండి? 1830. శాస్త్రాల్లో ఉపయోగించినటువంటి ప్రధాన భాష ఏంటండి? ప్రాకృతం. అదేవిధంగా ఉపయోగించినటువంటి స్క్రిప్ట్ ఏంటండి? బ్రహ్మీ స్క్రిప్ట్. బ్రహ్మీ లిపిని ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా ప్రాకృత భాషను ఉపయోగించడం జరిగింది. బ్రహ్మీ లిపి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రాస్తున్నారు? ఎడమ నుంచి కుడి చేతి వైపుకు రాయడం జరిగింది. బ్రహ్మీ లిపిని చదివినటువంటి వ్యక్తి ఎవరు? జేమ్స్ ప్రిన్సెస్. ఏ సంవత్సరం? 1837. శాసనాలు వేసినటువంటి రాజవంశం మౌర్యులు. శాసనాలు వేసిన రూలర్ అశోకుడు. మరి ఈ మౌర్యులు కంపోజ్ చేసినటువంటి ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి, మౌర్యులు ఇష్యూ చేసినటువంటి ఇన్స్క్రిప్షన్స్, మౌర్యులు కంపోజ్ చేసినటువంటి శాసనాలు అనేటువంటివి 3 రకాలు. 3 types ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ని కంపోజ్ చేయడం జరిగింది. 3 types ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ని మెయిన్గా కంపోజ్ చేయడం జరిగింది. అవి రాక్ ఎడిక్స్ శిలాశాసనాలు. రాక్ ఎడిక్స్ శిలాశాసనాలు. రెండోది పిల్లర్ ఎడిక్స్ స్తంభ శాసనాలు. రాక్ ఎడిక్స్ అంటే శిలాశాసనాలు. పిల్లర్ ఎడిక్స్ స్తంభ శాసనాలు. కేవ్ ఎడిక్స్ గుహాలయ శాసనాలు. కేవ్ ఎడిక్స్ గుహాలయ శాసనాలు అనేటువంటివి. మౌర్యులు అనేటువంటి వాళ్ళు ఇన్స్క్రిప్షన్స్ని 3 types ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ని కంపోజ్ చేయడం జరిగింది. 3 types ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అవి రాక్ ఎడిక్స్, పిల్లర్ ఎడిక్స్, కేవ్ ఎడిక్స్. శిలాశాసనాలు, స్తంభ శాసనాలు, గుహాలయ శాసనాలు అనేటువంటివి. రాక్ ఎడిక్స్ అంటే ఒక రాతి పైన వేసినటువంటి శాసనము. స్తంభ శాసనము అంటే ఒక స్తంభము అనేటువంటిది, ఒక పిల్లర్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసి ఆ పిల్లర్ పైన వేసినటువంటి శాసనము. గుహాలయ శాసనము అంటే ఒక గుహ గోడల పైన వేసినటువంటి శాసనాన్ని గుహాలయ శాసనము అని పిలుస్తాం. ఇలా 3 రకాల శాస్త్రాలు వేయడం జరిగింది. ఎవరు అంటే మౌర్యులు అనేటువంటి వాళ్ళు. 3 types ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ కంపోజ్డ్ బై మౌర్యన్స్ అనేటువంటి వాళ్ళు. ఇప్పుడు రాతి పైన, ఒక గట్టి రాతి ఉపరితలం పైన వేసినటువంటి శాసనాలు రాతి శాసనాలు అన్నాం. అదేవిధంగా స్తంభం పైన వేసిన శాసనాలు స్తంభ శాసనాలు అన్నాం. గుహ గోడల పైన వేసిన శాసనాలు గుహాలయ శాసనాలు అని పిలిచాం. ఈ శాసనాల్లో ప్రధానంగా ఏ భాషను ఉపయోగించారు? ప్రాకృతం. ఏ లిపిని ఉపయోగించారు? బ్రహ్మీ లిపిని ఉపయోగించారు. మరి బ్రహ్మీ లిపిని చదివి వినిపించిన వ్యక్తి ఎవరు? జేమ్స్ ప్రిన్సెస్. ఇక్కడ చూడండి, కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది. ప్రధానంగా ఉపయోగించినటువంటి లాంగ్వేజ్ ఏమని చెప్తున్నాను? ప్రాకృతం. అంటే ప్రస్తుత భారతదేశం వరకు వాళ్ళు శాసనాల్లో ఉపయోగించినటువంటి భాష ప్రాకృతం. అలా కాకుండా వాయువ్య భారతదేశంలో ఆయన వేసినటువంటి శాసనాలు ఉన్నాయి. వాయువ్య భారతదేశంలో ఆయన వేసినటువంటి శాసనం పేరు కాందహార్ బైలింగ్యువల్ ఇన్స్క్రిప్షన్స్. దాని పేరేంటండి? కాందహార్ ద్విభాషా శాసనాలు. ఎగ్జంప్షన్ చెప్తున్నాను. దేనికి ఎగ్జంప్షన్ చెప్తున్నాను? ప్రాకృత భాషకి ఎగ్జంప్షన్ చెప్తున్నాను. ప్రాకృత భాషలో శాస్త్రాలు ప్రధానంగా వేశారు. ప్రాకృతంతో పాటు వాయువ్య భారతదేశంలో వేసినటువంటి శాస్త్రాల్లో ఇంకా కొన్ని భాషలను ఉపయోగించారు. అంటే ప్రధానంగా ప్రాకృతం, ఎక్కువ శాస్త్రాల్లో ప్రాకృతాన్ని, ప్రాకృత భాషతో పాటు కొన్ని శాసనాలలో వేరే భాషలను కూడా ఉపయోగించారు. అలా వేరే భాషను ఉపయోగించినటువంటి శాసనం ఏంటి అంటే కాందహార్ ద్విభాషా శాసనం. కాందహార్ బైలింగ్యువల్ ఇన్స్క్రిప్షన్స్. ప్రజెంట్ ఎక్కడుంది ఇది?
పాకిస్తాన్. కాందహార్ అనేటువంటిది పాకిస్తాన్. అంటే వాయువ్య భారతదేశంలో నార్త్ వెస్ట్ ఇండియాలో కంపోజ్ చేసినటువంటి ఇన్స్క్రిప్షన్స్లో కాందహార్ ద్విభాషా శాసనం 2 భాషలు ఉపయోగించారు. ఆ భాషలు ఏంటి అంటే గ్రీకు మరియు అరామిక్ భాషలు. గ్రీకు మరియు అరామిక్ అంటే అరబిక్ భాషలు. గ్రీకు మరియు అరబిక్ భాషలను ఉపయోగించడం జరిగింది. కాందహార్ ద్విభాషా శాసనాలు. కాందహార్ ద్విభాషా శాసనాలలో గ్రీకు అరామిక్ అనేటువంటి 2 భాషలను ఉపయోగించడం జరిగింది. గ్రీకు అరామిక్ అనేటువంటి 2 భాషలను ఉపయోగించడం జరిగింది. ఈ గ్రీకు 2 భాషలను ఉపయోగించడంతో పాటు లిపి స్క్రిప్ట్ అనేటువంటిది కూడా గ్రీకు మరియు అరామిక్ లేకపోతే అరాబిక్ స్క్రిప్ట్ అనేటువంటిది. అరబిక్ అండి, అరామిక్ అంటే అరబిక్ స్క్రిప్ట్ అనేటువంటిది. ఈయన గ్రీకు అరామిక్ లేకపోతే అరబిక్ భాషలను కూడా ఉపయోగించే శాసనాలు వేశారు. అవి కాందహార్ ద్విభాషా శాసనం అనేటువంటిది. దానితో పాటు స్క్రిప్ట్, ఈ శాస్త్రానికి ఆయన ఉపయోగించినటువంటి స్క్రిప్ట్ ఏంటంటే గ్రీకు స్క్రిప్ట్ని అరబిక్ స్క్రిప్ట్ని ఉపయోగించడం జరిగింది. గ్రీకు స్క్రిప్ట్ అనేటువంటిది మనలాగే బ్రహ్మీ స్క్రిప్ట్ లాగే గ్రీకు స్క్రిప్ట్ అనేటువంటిది లెఫ్ట్ నుంచి రైట్కి రాయడం జరుగుతుంది. గ్రీకు లాంగ్వేజ్ని, గ్రీకు స్క్రిప్ట్ని ఎక్కడి నుంచి ఎలా రాస్తారండి? లెఫ్ట్ నుంచి రైట్కి. అదే అరబిక్ స్క్రిప్ట్ అనేటువంటిది రైట్ నుంచి లెఫ్ట్కు రాయడం జరుగుతుంది. అరబిక్ స్క్రిప్ట్ అనేటువంటిది రైట్ నుంచి లెఫ్ట్కు రాయడం జరుగుతుంది. గ్రీక్ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి రాస్తారు? లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తారు. అరబిక్ స్క్రిప్ట్ అనేటువంటిది అరబిక్ లిపిని ఎలా రాస్తారు? రైట్ నుంచి లెఫ్ట్కు రాయడం జరుగుతుంది. అలా ద్విభాషా శాసనాలు వేయించాడు. ఎక్కడ వేయించాడు? కాందహార్ ద్విభాషా శాసనం. కాందహార్ ద్విభాషా శాసనం. కాందహార్ బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి. ఆయన ఉపయోగించిన 2 భాషలు ఏంటి? గ్రీకు అరబిక్ భాషలు. ఉపయోగించిన 2 స్క్రిప్టులు ఏంటి? గ్రీకు అరబిక్ స్క్రిప్ట్. గ్రీకు స్క్రిప్ట్ అనేటువంటిది ఎలా రాస్తారు? లెఫ్ట్ నుంచి రైట్కి. అరబిక్ స్క్రిప్ట్ని ఎలా రాస్తారు? రైట్ నుంచి లెఫ్ట్కు రాయడం జరుగుతుంది. రైట్ నుంచి లెఫ్ట్కి. అలా అంటే ఇప్పుడు శాస్త్రాల్లో ప్రాకృతంతో పాటు ఏ భాషలు కూడా ఉపయోగించాడు? గ్రీకు అరాబిక్ భాషలు, గ్రీకు అరబిక్ భాషలు ఉపయోగించడం జరిగింది. గ్రీకు అరబిక్ భాషలు ఉపయోగించాడు. ఓకే, ఇప్పుడు ఎక్కువ శాస్త్రాల్లో ఏ భాషని? ప్రాకృతం. వాయువ్య భారతదేశంలో వేసినటువంటి శాస్త్రాల్లో గ్రీకు అరబిక్ భాషను ఉపయోగించడం జరిగింది. అంటే చాలా తక్కువ మొత్తం శాస్త్రాలు, కేవలం కాందహార్ ద్విభాషా శాస్త్రంలో మాత్రమే గ్రీకు అరబిక్ భాషలు ఉపయోగించాడు. అంటే శాస్త్రాల్లో మొత్తం ఎన్ని భాషలు ఉపయోగించినట్టు? 3. ప్రాకృతం, గ్రీకు, అరబిక్. ఇప్పుడు లిపిలు చూడండి, మొత్తం ఎన్ని? బ్రహ్మీ లిపితో పాటు ఇంకా ఏ లిపిలు వాడాడు? గ్రీకు, అరబిక్ లిపిని. వీటితో పాటు ఇంకొక లిపి ఉంది. పాకిస్తాన్లో దొరికినటువంటి శాసనాల్లో, వాయువ్య భారతదేశంలో దొరికినటువంటి శాసనాల్లో ఖరోష్ఠీ లిపిని ఉపయోగించడం జరిగింది. ఏ లిపిని ఉపయోగించాడు అంటే ఖరోష్ఠీ లిపిని ఉపయోగించడం జరిగింది. ఖరోష్ఠీ లిపి అనేటువంటిది, ఖరోష్ఠీ స్క్రిప్ట్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎలా రాస్తారు అంటే రైట్ నుంచి లెఫ్ట్కు రాయడం జరుగుతుంది. ఖరోష్ఠీ లిపి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రాస్తారండి? రైట్ నుంచి లెఫ్ట్కి. ఇప్పుడు చూద్దాం. కుడి నుంచి ఎడమకు రాసేటువంటి లిపిలు 2 ఉన్నాయి. ఏంటివి? కుడి నుంచి ఎడమకు రాసేటువంటి లిపిలు 2 ఏంటివి? అరబిక్ లిపి, ఖరోష్ఠీ లిపి. అరబిక్ లిపి, ఖరోష్ఠీ. ఎడమ నుంచి కుడికి రాసేటువంటివి గ్రీకు లిపి, బ్రహ్మీ లిపి. ఓకేనా? గ్రీకు లిపి, బ్రహ్మీ లిపి ఈక్వల్. ఖరోష్ఠీ లిపి, అరబిక్ లిపి ఈక్వల్. అంటే లెఫ్ట్ నుంచి రైట్కు రాసేటువంటివి ఏంటి అంటే లెఫ్ట్ టు రైట్. ఏ లిపిలు అండి? బ్రహ్మీ లిపి 1, గ్రీకు లిపి 1. రైట్ నుంచి లెఫ్ట్కు రాసేటువంటి లిపిలు 2 ఉన్నాయి. ఏంటివి? ఖరోష్ఠీ, ఖరోష్ఠీ లిపి 1, అరబిక్ లిపి అనేది. ఈ ఖరోష్ఠీ అనేటువంటి లిపిని ఎక్కడ వేసిన శాసనాల్లో ఉపయోగించాడు?
పాకిస్తాన్లో వేసిన శాసనాలు. కాందహార్ ద్విభాషా శాసనంలో ఆయన ఉపయోగించినటువంటి భాషలేంటి? గ్రీకు, అరబిక్. ఆయన ఉపయోగించినటువంటి లిపిలేంటి? గ్రీకు, అరబిక్ లిపులు ఉపయోగించారు. అదే భారతదేశంలో దొరికిన శాసనాల్లో ఆయన ఉపయోగించినటువంటి లాంగ్వేజ్ ఏంటి? ప్రాకృతం. ఆయన ఉపయోగించినటువంటి స్క్రిప్ట్ ఏంటి? బ్రహ్మి. బ్రహ్మి లిపిని చదివింది ఎవరు? జేమ్స్ ప్రిన్సెస్. ఏ సంవత్సరం? 1836. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? బ్రిటిష్ దేశానికి సంబంధించిన వ్యక్తి. జేమ్స్ ప్రిన్సెస్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అండి? బ్రిటిష్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు చూడండి, ఆయన శాసనాల్లో ఉపయోగించిన భాషలు ఏంటో తెలుసు? ప్రాకృతం, గ్రీకు, అరబిక్. ఆయన ఈ శాసనాల్లో ఉపయోగించినటువంటి లిపులేంటి? బ్రహ్మి, గ్రీకు, అరబిక్, ఖరోష్టి. ఏ లిపులు ఉపయోగించాడండి? బ్రహ్మి, గ్రీకు, అరబిక్, ఖరోష్టి. భారతదేశంలో శాసనాల్లో బ్రహ్మి, కాందహార్ ద్విభాషా శాసనంలో గ్రీకు మరియు అరబిక్, అంటే పాకిస్తాన్లో వేసినటువంటి శాసనాల్లో ఖరోష్టి లిపిని ఉపయోగించడం జరిగింది. ఖరోష్టి లిపిని ఉపయోగించడం జరిగింది. మనకు దొరికినటువంటి అశోకుడు యొక్క మొట్టమొదటి శాసనం కాందహార్ ద్విభాషా శాసనం. మనకు దొరికినటువంటి అశోకుడు యొక్క మొట్టమొదటి శాసనం ఏంటండి? కాందహార్ ద్విభాషా శాసనం. కాందహార్ బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్. చాలా శాస్త్రాలు వేశాడంటున్నాం కదా, ఆ శాస్త్రాల్లో ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ అండి, అశోకాస్ ఫస్ట్ ఇన్స్క్రిప్షన్. అంటే ఆయన వేసినటువంటి శాసనం కాదు, మనకు దొరికినటువంటి శాసనం. అశోకుడు వేసినటువంటి శాస్త్రాల్లో మనకు దొరికినటువంటి ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఏంటండి? కాందహార్ బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్. ఏ ఏ భాషలు? గ్రీకు, అరబిక్ భాషలు ఉపయోగించడం జరిగింది. సరే, ఇప్పుడు ఏ ఏ భాషలు ఉపయోగించాడో చెప్పుకున్నాం, ఏ ఏ స్క్రిప్టులు, ఏ ఏ లిపిలు ఉపయోగించాడో చెప్పుకున్నాం. అదేవిధంగా లిపిలు, ఆ స్క్రిప్టులు అనేటువంటివి ఎలా రాస్తారు అనేటువంటివి కూడా చెప్పుకున్నాం. దీనికి సంబంధించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇన్స్క్రిప్షన్స్కి సంబంధించి నేర్చుకుందాం. అశోకుడు అనేటువంటి వ్యక్తి భారతదేశంలో మొదటిసారిగా శాసనాలు వేశాడు అని తెలుసు, కానీ అశోకుడు అనేటువంటి వ్యక్తి తను వేయించినటువంటి శాసనాలలో, అశోకుడు అనేటువంటి వ్యక్తి తను వేయించినటువంటి శాసనాల్లో తన పేరును ఉపయోగించలేదు. ఏమి ఉపయోగించాడు అంటే టైటిల్స్ను ఉపయోగించాడు. ఏమి ఉపయోగించాడండి? టైటిల్స్, బిరుదలతోటి తన యొక్క, అంటే అశోకుడు అనేటువంటి వ్యక్తి తన పేరుకు బదులు